హాయ్ ఎవ్రీబడి, నేను మీ దేవవర్మ. ఈరోజు కూడా ఒక కొత్త ఐటెంతో మీ ముందు వస్తున్నాను రిక్రియేషనల్ మ్యాథ్స్ నుంచి. సో ఈరోజు మనం ఒక ఫజిల్లో లాజికల్గా థింక్ చేయటం ఎలాగనేది మనం ఈరోజు పిల్లలకి నేర్పించబోతున్నాము. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 3 డబ్బు సంచులు ఉన్నాయి. 1, 2, 3. ఆ 3 డబ్బు సంచుల మీద కూడా 3 సూచనలు కనిపిస్తున్నాయి మీకు. సో మీరు గమనిస్తే ఫస్ట్ దాని మీద ఈ సంచిలో డబ్బు ఉంది, రెండవ దాంట్లో ఈ సంచిలో డబ్బు లేదు, అలాగే మూడో దాంట్లో గమనిస్తే 1వ సంచిలో డబ్బు లేదు అనే 3 సూచనలు కనిపిస్తున్నాయి. మీరు కిందకి వెళ్ళి సూచనను గమనిస్తే గమనిక పై 3 వాక్యాల్లో ఒకటి మాత్రమే నిజం, అంటే ఒక్క స్టేట్మెంట్ మాత్రమే రైట్, మిగతా 2 రాంగ్. సో ఎలాగ దీన్ని ఛేదించాలి? సో ఇది మన ముందున్న చిదంబర రహస్యం. దీన్ని ఛేదించాల్సి ఉంది. ఎలా ఛేదిస్తాం? సో లాజిక్ తోటి దీన్ని మనం బయటికి తీయాలి. గమనించండి ఒకసారి, మీరు సూచనలు చూసుకోండి. ఒకసారి సూచనలు చూస్తే 1వ సూచన 3వ సూచన ఒకదానికొకటి కాంట్రవర్షియల్గా మనకు కనిపిస్తాయి. ఫస్ట్ది ఏం చెప్తోందంటే ఈ సంచిలో డబ్బు ఉందని చెప్తోంది. ఇక మూడవది 1వ సంచిలో డబ్బు లేదని చెప్తోంది. మనకిచ్చిన గమనికలో 2 తప్పులు, 1 రైట్ అని చెప్తోంది. ఈ 2 కాంట్రవర్షియల్ అంటే అర్థం ఏంటి? 1 రైటు, 1 తప్పు. సరే ఏది రైటు ఏది తప్పు అని నిర్ధారించడానికి మనకి ఇచ్చిన డేటా సరిపడదు. కాబట్టి నెక్స్ట్ 3వ సూచన మీద మనం ఆధారపడాల్సి ఉంటుంది. 3వ సూచన అంటే మధ్యలో ఉన్న 2 అనమాట. 2ని గమనిస్తే ఈ సంచిలో డబ్బు లేదని చెప్తోంది. మన గమనిక ప్రకారం ఇది కూడా తప్పే. అంటే ఈ సంచిలో డబ్బు లేదంటే 2వ సంచిలో డబ్బు ఉందన్నమాట. చూసారా, మనం లాజిక్ను ఉపయోగించి ఇలాంటి చిదంబర రహస్యాల్ని బ్రహ్మాండంగా ఛేదించవచ్చు, వీటిని ఈజీగా చేయొచ్చు. సో బ్రెయిన్ అనేది అద్భుతం అండి, అద్భుతమైన వరం భగవంతుడు ఇచ్చాడు మనకి. దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మ్యాథమెటిక్స్ ఏంటంటే అద్భుతాలు చేయొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మీ పిల్లలకి ఇలాంటి లాజికల్ థింకింగ్ని నేర్పండి. చూడండి, ఒకసారి గమనించండి, వాడు మ్యాథ్స్ అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ముందుకెళ్తాడు.